హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ పఠాన్. ఎలా ఉన్నారు? అందరూ పవర్‌ఫుల్‌గా ఉండాలి. టుడే మనం 5 కస్టమర్ స్ట్రాటజీ రూల్స్ గురించి తెలుసుకుందాం. కొంతమంది బిజినెస్‌ని స్టార్ట్ చేయాలనుకుంటారు. బట్ స్టార్ట్ చేయరు. ఇంకొంతమంది అప్పో సప్పో తెచ్చుకొని బిజినెస్‌ని స్టార్ట్ చేసి సరిగ్గా చేసేది రాక అప్పుల పాలైపోయి దానికి సరిగ్గా రన్ చేయలేక మధ్యలో వదిలేస్తూ ఉంటారు. ఇంకొంతమంది బిజినెస్‌ని స్టార్ట్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని వాళ్ళు ఓవర్‌కమ్ చేసుకుంటూ మంచిగా ఎదుగుతూ పోతూ ఉంటారు. సో, ఇలా బిజినెస్‌ని కొంతమంది ఆపేయడం, కొంతమంది బిజినెస్‌ని స్టార్ట్ చేయకపోవడం, కొంతమంది బిజినెస్‌ని మంచిగా డెవలప్ చేసుకోవడానికి కారణాలు బిజినెస్ యొక్క స్ట్రాటజీస్ కొంతమందికి తెలిసుంటే, కొంతమందికి బిజినెస్ గురించి అసలు తెలియకపోవడమే. సో, మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క బిజినెస్ ఎవరైతే చేస్తా ఉన్నారో, ఇంకొంతమంది చేయాలనుకుంటున్నారో, వాళ్ళ యొక్క బిజినెస్‌ని గ్రో చేసుకోవాలన్నా, అదేవిధంగా ఎవరైతే లాస్‌లో ఉన్నారో, వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్‌ని మంచిగా గ్రోలో తెచ్చుకోవాలన్నా మనకు కొన్ని రూల్స్ తెలిసుండాలి. సో, ఈరోజు మనము 5 కస్టమర్స్ రూల్స్ గురించి తెలుసుకుందాం. సో, 5 కస్టమర్స్ రూల్స్ అంటే ఎవరైతే బిజినెస్‌ని కస్టమర్స్‌కి దగ్గరగా చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు డైలీ ఒక 5 మెంబర్స్‌ని కలిసి మాట్లాడడం, లేదా దూరంగా ఉన్న మా 5 కస్టమర్స్‌ని కాల్ చేసి మాట్లాడడం. సో, ఇలా చేయడం వల్ల ఫస్ట్ థింగ్ రిలేషన్‌షిప్ అనేది కస్టమర్స్‌కి మనకు ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. 2 ఫీడ్‌బ్యాక్ దొరుకుతుంది. ఈ యొక్క ఫీడ్‌బ్యాక్‌లో ప్రొడక్ట్ గురించి మనం అడగొచ్చు. అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా ప్రొడక్ట్ సంబంధించి, అదేవిధంగా ఏమైనా ఛాలెంజింగ్ ఫేస్ చేస్తున్నారా? ప్రోడక్ట్ ఇంకా బెటర్‌మెంట్ అయితే కావచ్చు, లేదా ఎటువంటి సర్వీస్ ఇంకా మేము అదనంగా అందించాలనేది తెలుసుకోవచ్చు. సో, ఇంకో మాట కూడా వాళ్ళతో చెప్పొచ్చనమాట. ఏదైతే మేము బిజినెస్ చేస్తున్నామో, మీరు కూడా దానికి ఒక కారణం అని చెప్పడం వల్ల కస్టమర్స్‌కి మన మీద కావచ్చు, మన బిజినెస్ మీద కావచ్చు, ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. సో, రీసెర్చ్‌లో తెలిసింది ఏమనంటే, ఎవరైతే ఈ యొక్క 5 కస్టమర్ స్ట్రాటజీ రూల్‌ని అప్లై చేస్తారో, వాళ్ళ యొక్క బిజినెస్‌ని మంచిగా వాళ్ళు గ్రో చేసుకోగలరు. ఎందుకంటే, మనకు ఫీడ్‌బ్యాక్ దొరుకుతుంది. అదేవిధంగా రీసెర్చ్‌లో తేలింది ఏమిరా అంటే, ఎవరైతే ఇలా చేస్తారో 30% మనకు ఆల్రెడీ ఉండేటటువంటి కస్టమర్సు కమ్‌బ్యాక్ అయినారు. అదేవిధంగా కొత్త కస్టమర్స్ యాడ్ అయినారు. ఫీడ్‌బ్యాక్ మనకు దొరకడం వల్ల మనం ఏదైతే పొరపాటు చేస్తున్నామో ఆ పొరపాటుని మనము దాన్ని ఓవర్‌కమ్ చేసి మంచిగా బెటర్‌మెంట్ చేసుకుంటూ మనం యొక్క బిజినెస్‌ని గ్రో చేసుకోవచ్చు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క 5 కస్టమర్స్ రూల్స్ వింటున్నారో, మీ యొక్క బిజినెస్ దాన్ని మీరు అప్లై చేసి మంచిగా గ్రో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హనీఫ్ పఠాన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.